అందరికీ నమస్కారం అండి. గత 2 రోజులుగా తిరుమల లడ్డూ విషయం ఎంత వివాదాస్పదం అవుతుందో మనందరికీ తెలిసిందే. ఈ విషయంలో పవన్ కళ్యాణ్ గారు కూడా స్పందించడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా ఒక స్టాండ్ తీసుకొని మాట్లాడడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారి విషయం పక్కన పెడితే కొంతమంది నాస్తికులు, మరికొంతమంది సోకాల్ నాస్తికులు, ఇంకొంతమంది హిందూ వ్యతిరేకులు, ఇంకొంతమంది హిందూయేతరుల మాటలు ఎలా ఉన్నాయంటే ఈ లడ్డూ విషయం అసలు సమస్యే కాదని, కావాలని రాజకీయాలు చేస్తున్నారని, మత గొడవలు సృష్టించడానికి ఇదంతా చేస్తున్నారని ఎవరికి ఇష్టం వచ్చినట్లు వాళ్ళు వాగుతున్నారు. వాళ్ళందరినీ నేను ఒకటే అడుగుతున్నా, అరే మీకు దమ్ముంటే మా హిందూ దేవాలయాల మీద వచ్చే ఆదాయానికి ఆయా రాష్ట్ర ప్రభుత్వాల ఖజానాకు ఏ సంబంధం ఉండకూడదు అని పోరాటం చేయండిరా చూద్దాం. రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే ఉచిత పథకాలు కానీ, స్కాలర్షిప్లు కానీ, చర్చి ఫాదర్స్కు మసీదు ఇమాంలకు ఇచ్చే గౌరవ వేతనం కానీ, రాష్ట్ర ప్రభుత్వాలు చేసే అభివృద్ధి పనులు కానీ, ప్రతి దాంట్లో హిందూ దేవాలయాల నుండి వచ్చే ఆదాయం యొక్క వాటా చాలానే ఉంది. మనకు స్వతంత్రం వచ్చాక మన దేశం పారిశ్రామికంగాను, ఆర్థికంగాను నిలదొక్కుకోవడానికి దాదాపు 20 సంవత్సరాల పైనే పట్టింది. ఆ సమయంలో దేశాన్ని ఆదుకుంది దేవాలయాల్లో ఉండే హుండీ ఆదాయమే. ఒక్క మాటలో చెప్పాలంటే భారతదేశానికి ఆర్థిక పునాదులు వేసింది హిందూ దేవాలయాల నుండి వచ్చే ఆదాయమే. అంటే స్కాలర్షిప్లు, గౌరవ వేతనాలు, రుణమాఫీలు, ఉచిత పథకాలకు మా దేవాలయాల నుండి వచ్చే ఆదాయం కావాలి. తిరిగి మా సంప్రదాయాలకు, మా ధర్మానికి వ్యతిరేకంగా మాట్లాడతారు. అదేంట్రా అంటే సెక్యులరిజం, లౌకికవాదం అంటారు. మా హిందువుల మనోభావాలు దెబ్బతిన్నా పర్వాలేదు, మీకు మాత్రం మా ఆదాయం కావాలి. కొంచెమైనా మనసాక్షి అనేది ఉండాలిరా ఇలా మాట్లాడడానికి. మనిషిగా పుట్టినందుకు కొంచెమైనా మనసాక్షి ఉండాలి. మా ఆదాయం మాత్రం మీకు కావాలి, మా మనోభావాలు దెబ్బతిన్నా మీకు పర్వాలేదా? మీకు దమ్ముంటే మా హిందూ ధర్మానికి వ్యతిరేకంగా మాట్లాడడం కాదు, ముందు ప్రభుత్వ ఖజానాకు, దేవాలయాల నుండి వచ్చే ఆదాయానికి ఏ మాత్రం సంబంధం ఉండకూడదని ఒక జీవో కోసం పోరాడండి. ఆ తర్వాత మాట్లాడండి చూద్దాం.